మన దేశాన్ని వాస్తుపరంగా కాపాడుతున్నవి హిమాలయ పర్వతాలని చెబుతూ ఉంటారు. అలాంటి మంచు కొండల్లో రేపుతున్న మంటల వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉందని స్పష్టంగా బయటపడింది. అదేంటో కాదు, ఒక వారం రోజుల నుంచి మన దేశాన్ని కుదిపేస్తున్న లద్దక్ అల్లర్లు. ఇవి నిజంగా ఆర్గానిక్ రైటర్స్ కావని అంటున్నారు మేధావులు. ఇవి చాలా స్పష్టంగా ఎవరో ఎగదోయడం వల్లనే మండిపోయిన మంటలని వారు చెబుతూ ఉన్నారు. నిజమే, మీరు విన్నది ఒక కుట్ర వెనుకాల ఉండే సీక్రెట్ గురించే. ఎందుకంటే మంచు కొండల్లో మంటలు ఊరికే రావు. దీని వెనుక అమెరికాకు చెందిన ఒక డీప్ స్టేట్ కుట్ర కూడా దాగి ఉంది. దీని గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రశాంతంగా ఉండే లద్దఖ్లో హింస, ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత జీవనం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి విడివడి కేంద్రపాలిత ప్రాంతంగా లద్దఖ్ బాగానే ఉంది. కానీ యథాప్రకారం ఇక్కడ యువతలో ఉద్యోగాలు, ఉపాధి విషయాలు తెరపైకొచ్చాయి. అయితే అవి పాకిస్తాన్ కనెక్షన్ తో వయా కాంగ్రెస్ నుంచి రావడం వల్లే అమెరికాకు చెందిన డీప్ స్టేట్ పాత్ర బహిరంగం అవుతోంది. మీకు తెలుసా, లడాక్ లో హింస ప్రజ్వలించడానికి పాకిస్తాన్ కాంగ్రెస్ కు ఉన్న సంబంధం బయటపడడం. అది అక్కడ ఒక హీరో లాంటి సోనం వాంగ్చుక్ నేతృత్వంలో ఈ హింస మొదలు కావడం ఆందోళన కలిగించే అంశం. ఒకసారి ఇక్కడ వరుస క్రమంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మీరు గమనించండి. దాంతో ఆ లింక్ ఏంటో మీకే తెలిసిపోతుంది. ఆసియా ఖండానికి రామోన్ మెగాసెసే అవార్డు రావడం అంటే నోబెల్ బహుమతి రావడం లాంటిదేనని చెప్పవచ్చు. అది లద్దఖ్ కు చెందిన సోనం వాంగ్చుక్ వచ్చింది. దాంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. నిజానికి తన ఇతివృత్తంతో అమీర్ ఖాన్ హీరోగా 3 ఈడియట్స్ చిత్రం మనం చూసాం. ఆయన గురించి మనకు సదాభిప్రాయం కలిగించిన చిత్రం 3 ఈడియట్స్. అయితే ఇక్కడ నిజం వేరుగా ఉంటుంది. ఆయన మన దేశ పౌరుడే అయినా పాకిస్తాన్ ఆదేశాలను పాటిస్తున్నారు. అది మొన్నటి లద్దఖ్ అల్లర్ల తర్వాత లభించిన ఆధారాలతో నిరూపితమైంది. ఇలాంటి అవార్డులు పొందిన వారంతా మన దేశానికి వ్యతిరేకంగా మారిపోతూ ఉండడం మన దురదృష్టకరం. గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి రామోన్ మెగాసెసే అవార్డు ఇచ్చారు. దాంతో ఆయన డీప్ స్టేట్ కు అంకితమయ్యాడు. అయితే అయ్యాడు, కానీ ఈ డీప్ స్టేట్ అంటే ఏమిటన్నది చాలా మందికి తెలియదు. అందుకే ఇక్కడ దాని గురించి తెలిసే ప్రయత్నం చేద్దాం. డీప్ స్టేట్ అంటే కొందరు ప్రముఖుల సమూహం. వారి పనేంటంటే అమెరికాకు కొరకరాని కొయ్యలా ఎవరైనా తయారయ్యారంటే వారి కోరలు ఊడబెరకడం వీరి లక్ష్యంగా ఉంటుంది. దీనికోసం అవసరమైన నిధులు డీప్ స్టేట్ సమకూరుస్తోంది. ఏ దేశంలోనైనా సరే దీనికి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఎక్కడ విపక్షానైనా సరే వీరిని లొంగ తీసుకుంటుంది. వారికి ఆర్థికంగా నిధులు సమకూరుస్తూ ఆ దేశాన్ని అస్థిరపరుస్తూ ఉంటుంది. అలాంటి పనులు చేయడానికి ఎంతకైనా తెగిస్తోంది. ఉదాహరణకు మొన్న నేపాల్, అంతకుముందు శ్రీలంకలో జరిగిన జనాందోళనను తీసుకోవచ్చు. బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం చూడవచ్చు. సరిగ్గా అలాగే మన దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రక్రియను ప్రారంభించింది. అందుకు దేశంలో ఉన్న ప్రధాన సమస్యల ఆధారంగా ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు లద్దఖ్ లో ఉన్న సమస్య అక్కడే నిరుద్యోగం. దాన్ని హైలైట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని నేపాల్లో జరిగిన జంజీ ఉద్యమంతో పోల్చి చూపింది డీప్ స్టేట్. ఇక్కడే సోనం వాంగ్చుక్ పాత్ర మన ముందుకొస్తోంది. ఎవరిని హీరోగా చిత్రీకరించాలన్నది విదేశాలలో నిర్ణయం జరుగుతోంది. వినడానికి కొత్తగా ఉన్న దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమల్లో ఇది అమల్లో ఉంది. కథ, లీడ్ క్యారెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయాలి, దర్శకుడుగా ఎవరు ఉండాలి లాంటి అంశాలు దుబాయ్, లండన్, పాకిస్తాన్లలో నిర్ణయించబడతాయి. సలీం జావేద్ రచయితలుగా ఉన్న అన్ని సినిమాలలో హీరో అయితే ముస్లిం పేరు ఉంటుంది, లేకపోతే చేతికి 786 బ్యాడ్జ్ ఉంటుంది. ఉదాహరణకు దీవార్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఆ నెంబర్ ఉంటుంది. ఇక బినామీ నిర్మాతలు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు ఉండేవారు. ఎందుకంటే విలన్ పెద్ద బొట్టు పెట్టుకొనో లేదా అడ్డనామాలు పెట్టుకొనో కనబడుతూ ఉంటారు. నిర్మాత ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు కాబట్టి విమర్శలు రాకుండా ఉంటాయి. ఇదంతా అండర్ వరల్డ్ డబ్బుని బ్లాక్ నుంచి వైట్ చేసుకోవడానికి 2015 వరకు హిందీ చిత్రరంగం ఒక సాధనంగా ఉపయోగపడింది. ఇక బాలీవుడ్ హీరో అమీర్ నటించిన దంగల్ చెన్నైలో 1000 కోట్లు వసూలైనట్లుగా చూపించారు. బాలీవుడ్ హీరో అమీర్ నటించిన దంగల్ చైనాలో 1000 కోట్లు వసూలైనట్లుగా చూపించారు. కానీ దాని అసలు నిజం ఎవరు చైనా వరకు వెళ్లి దర్యాప్తు చేస్తారు? అంతా ఓ ఫార్స్. సో కేజ్రీవాల్, సోనం వాంగ్చుక్ దాదాపుగా ఒకే సమయంలో ప్రమోట్ అయ్యారు. వారు నిజంగానే హీరోలుగా చిత్రీకరించబడ్డారు. ఒకరు ముఖ్యమైన రాజధాని ఢిల్లీలో ఉంటే సోనం వాంగ్చుక్ కీలకమైన సరిహద్దు ప్రదేశం లద్దఖ్ లో ఉన్నారు. డీప్ స్టేట్ అనుకోండి, అమెరికన్ థింక్ టాంక్ అనుకోండి, పేర్లు ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఎప్పుడు ఏం చేయాలో, అమెరికా ప్రయోజనాల కోసం ఏం జరగాలో 25 ఏళ్ల ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని దానిని అమలు చేస్తారు.
తమ ప్రణాళికలకు సరిపోయే వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకొని ఏదో ఒక మార్గంలో డబ్బులు ఇస్తూ వారిని తమ చెప్పు చేతులలో పెట్టుకుంటారు. మీకు తెలుసా, మన దేశంలో బీజేపీ వ్యతిరేకులు అన్న పేరున్న ముగ్గురికి రామోన్ మెగసెసే అవార్డులు లభించాయి. వారెవరంటే కేజ్రీవాల్, ఎండిటీవీ యాంకర్ రవీష్ కుమార్, లద్దాఖ్ కు చెందిన సోనం వాంగ్చుక్. మీరు గమనించండి, ఈ ముగ్గురు బీజేపీకు పూర్తి స్థాయి వ్యతిరేకులుగా ఉంటారు. అత్యద్భుతంగా పాపులర్ అయిన 3 ఇడియట్ సినిమాలో రాంచో అలియాస్ పున్సుక్ వాంగ్డు ఏదో కొత్తగా కనిపెడతాడు. అలా చూపించిన వాటిని ఉత్తరాదిన జుగాడ్స్ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి అవేం గొప్ప విషయాలేం కావు. అంతకన్నా గొప్పవి ఆఫ్రికా దేశాలకి వెళ్లి చూస్తే కనిపిస్తుంటాయి. 3 ఇడియట్స్ లో చూపించిన జుగాడ్స్ కంటే అద్భుతమైనవి కనబడుతూ ఉంటాయి. -50 డిగ్రీల చలిలో వెచ్చగా ఎలా ఉండొచ్చో కనబడతాయి. 3 ఇడియట్ సినిమాలో అమీర్ ఖాన్ అలియాస్ రాంచో లెక్చరర్ ని ఒక ప్రశ్న అడుగుతాడు. స్పేస్ స్టేషన్ లో చాలా ఖరీదైన ఫెల్ట్ టిప్ పెన్ వాడడం ఎందుకు? మామూలు పెన్సిల్ వాడవచ్చుగా. సినిమా చూస్తున్నప్పుడు మనకు కూడా ఇదే అనుమానం వచ్చి వాంగ్చుక్ ని అభిమానిస్తూ ఉంటాం. కానీ స్పేస్ స్టేషన్ మొత్తం ఆక్సిజన్ తో నిండి ఉంటుంది. పెన్సిల్ లో ఉండే గ్రాఫైట్ గుడ్ కండక్టర్ అంటే విద్యుత్ ప్రవహింపజేస్తోంది. పొరపాటున ఆస్ట్రోనాట్ చేయి నుండి జారి అది ఎక్కడైనా తగిలితే షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవేవి ఆలోచించే తెలివి లేని వాళ్ళకి ఆ సినిమా నచ్చి రాంచో అలియాస్ పున్సుక్ వాంగ్డు అలియాస్ సోనం వాంగ్చుక్ హీరో అయ్యాడు. అతనే ఇప్పుడు తన హీరోయిజానికి మరో ప్రయోజనం కోరుకుంటున్నాడు. లద్దాఖ్ రాష్ట్ర హోదా లభిస్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీకు లద్దాఖ్ మంచు కొండలకు మంట పెట్టిందెవరన్నది అర్థమైపోయే ఉంటుంది. లద్దాఖ్ లో జరిగిన హింసని ప్రేరేపించింది సోనం వాంగ్చుక్. లడాక్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లడాక్ యువకులని హింసకి ప్రేరేపించేలా రెచ్చగొట్టారు. అయితే లద్దాఖ్ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి హింసకి పాల్పడ్డది ఎవరంటే అక్కడి బౌద్ధ సంఘాలు, వారితో పాటు పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కార్గిల్లోని ముస్లింస్. లద్దాఖ్ రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికలు జరిపించాలని కోరుతూ సోనం వాంగ్చుక్ తో పాటు మరో 10 మంది నిరాహార దీక్ష చేశారు. వీరు పలుమార్లు లద్దాఖ్ అపెక్స్ బాడీ సభ్యులు హోంమంత్రి అమిత్ షాను కలవడం, తమ డిమాండ్లను అమిత్ షా ఒప్పుకోకపోవడం జరుగుతూ వస్తోంది. నిజంగానే బీజేపీ లడాక్ కి రాష్ట్ర హోదా ఇస్తారని ఎన్నికలలో వాగ్దానం చేసింది, కానీ దేనికో వాయిదా వేస్తూ వస్తోంది. అమిత్ షా ఎందుకు లద్దాఖ్ కి రాష్ట్ర హోదా ఇవ్వడానికి సందేహిస్తున్నారు? ఇక్కడే కేజ్రీవాల్ తో ఢిల్లీలో ఎంత ఇబ్బంది పడ్డారో ముందుకొస్తోంది. లడాక్ లో మరో కేజ్రీవాల్ ను తయారు చేసుకోవడం బీజేపీకు ఇష్టం లేదు. అందుకే సోనం వాంగ్చుక్ కి ఈ అవకాశం ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. గమనించి చూడండి, సోనం వాంగ్చుక్ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా కేజ్రీవాల్ లా నటిస్తున్నారు. లద్దాఖ్ లో యువకులకి ఉద్యోగాలు లేవు అంటారు. మరి పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేయాలని చూస్తే కాలుష్యమని అడ్డుకోవడానికి రెడీగా ఉంటారు. రాష్ట్ర హోదా ఇస్తే సరిపోతుందంటారు వాంగ్చుక్. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లద్దాఖ్ ను చేర్చి అటానమస్ హోదా ఇవ్వాలంటారు. అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా మరో మణిపూర్ మోడల్ తలనొప్పిని కోరుకుంటున్నారు. చూస్తే కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడతారు. కానీ తను అడిగినవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్, చైనా, పాకిస్తాన్లతో అంటకాగుతారు. అందుకే సోనం వాంగ్చుక్ తనంతట తానుగా బయట పడేదాకా వేచి చూశారు అమిత్ షా. సో సెప్టెంబర్ 24న ఆ సమయం వచ్చేసింది. నిరాహార దీక్ష చేస్తున్న వారిలో 2 ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు వారిని హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి తన ప్లాన్ మధ్యలోనే విఫలమైందన్న అసహనంతో అరబ్ ఉద్యమం లాగా నేపాల్లో జంజీ లాగా తిరగబడింది అంటూ నిరాహార దీక్ష విరమించారు. అప్పటికే యువకులు రోడ్ల మీద ఉండడంతో ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు వాహనాల మీద దాడులు చేసి నిప్పు పెట్టడంతో పోలీసులు కాల్పులు జరపగా 4 మరణించారు. దాదాపుగా 50 మంది గాయపడ్డారు. లేహ్లోని బీజేపీ ఆఫీస్ కి నిప్పు పెట్టారు. ఇది లద్దాఖ్ లో జరుగుతున్నది. అర్థం చేసుకునే వాళ్లకు అర్థమయ్యే విషయం.